ఉన్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకైతే సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ యొక్క విషయం ఏదంటే, ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళు ఈ శ్రమ కార్డు కంపల్సరీగా ఈ శ్రమ కార్డు ఉండాల్సి వస్తుంది. కూలి పని చేసే వాళ్ళు కావచ్చు, అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ శ్రమ కార్డు, అట్లాగే లేబర్ కార్డు కూడా మీరు చేపించుకోవాల్సి వస్తుంది. ఈ ఏ శ్రమ కార్డుని ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, మనం దీన్ని ఆన్లైన్ ముఖాంతరం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ కావాలి, మనం ఇప్పుడు చూద్దాం. దేశంలో సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంది. అందులో ఇదొకటి ఈ శ్రమ్ పథకం. దీంట్లో 2 లక్షల ఉచితం ఎవరైతే ఈ కార్డు చేపించుకుంటారో, ఈ కార్డు ఉన్నవారికి ఉచితంగా 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఉంటుంది. అట్లాగే ఈ కార్డు ఉన్నవారికి 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల మీకు 3,000 రూపాయలు మీకు పెన్షన్ అమౌంట్ కూడా వస్తుంది. మీరు ఆన్లైన్ ముఖాంతరం 60 ఏళ్ళ నిండినాక మీరు ఆన్లైన్ ముఖాంతరం అర్జీ చేస్తే మీకు ప్రతి నెల 3,000 రూపాయలు మీకు పెన్షన్ లభిస్తుంది. అట్లాగే ఈ కార్డు ఉన్నవారికి ఉచితంగా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఈ దేశంలో ఎక్కువ మంది భవన నిర్మాణం అంటే అసంఘటిత కార్మికులు ఎవరైతే ప్లంబర్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఏదైతే సిమెంట్ పని చేస్తుంటారో వాళ్ళు కావచ్చు, అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు చేపించుకోవాల్సి వస్తుంది. అట్లాగే లేబర్ కార్డు కూడా మీరు కంపల్సరీగా మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైతే వీళ్ళు అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అక్కడ మీరు పనిచేస్తే ఉండవు. ఈ కార్డు కంపల్సరీగా ఉంటే ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఈ యొక్క కార్డులో మీకు లభిస్తాయి. 2 లక్షల రూపాయల వరకు మీకు ఇన్సూరెన్స్ ఫండ్ చిక్కుతుంది. అట్లాగే ప్రతి నెల మీకు పెన్షన్ అమౌంట్ కూడా చిక్కుతుంది. అట్లాగే ఏదైతే మీరు హాస్పిటల్లో మీరు ఎమర్జెన్సీ చేరినప్పుడు కానీ, ఏదైతే మీకు స్మాల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ ప్రతిరోజు మీకు 300 రూపాయలు మీకు అందజేస్తారు. ఒక నెల పాటు అంటే 30,000 రూపాయలు మీకు ప్రతి దినము మీకు 300 రూపాయలు వస్తుంది. అట్లాగే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రతి ఏడాది ప్రతి నెల మీకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ శ్రమ్ కార్డు పొందాలంటే మీరు eShram.government లాగిన్కి మీరు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కి రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసి మీ యొక్క ప్రొఫైల్ లాగిన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీ యొక్క పాస్బుక్ డీటెయిల్స్ కూడా అక్కడ మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఎంట్రీ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు అక్కడే మీ యొక్క ఈ శ్రమ్ కార్డు అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క పేరు, మీ ఫోటో వచ్చి ఉంటుంది. అట్లాగే మీ డీటెయిల్స్, మీ అడ్రస్ కూడా అక్కడ ఈ శ్రమ్ కార్డులో మీకు ఉంటుంది.